మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే ఆశ్రిత గారు. నమస్తే అండి. అసిడిటీ, పుల్లటి తేన్పులు ప్రతి 3% ఇద్దరికైతే కంపల్సరీ ఉంటుంది. పాపం అసలు ఏ ఫుడ్ వల్ల ఈ కైండ్ ఆఫ్ తేపులు వస్తున్నాయి కూడా వాళ్ళ అవగాహన ఉండట్లేదు. అట్లని కంప్లీట్ ఫాస్టింగ్ చేస్తామా, ఏ ఫుడ్ తినకుండా అంటే అది వీలయ్యే పరిస్థితులు లేవు ఇప్పుడున్న వర్క్ కల్చర్కి. వీటికి కారణం ఏంటి? ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఆల్రెడీ అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి కొంచెం మేలు జరగచ్చు? పుల్లటి తేన్పులు అసలు ఎందుకు వస్తాయి అంటే, మనం తీసుకున్న ఆహారం కనుక మళ్ళీ ఆ ఈసోఫేగల్ ట్రాక్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి పుల్లటి తేన్పులు రావడం కానీ, తిన్న ఫుడ్ బయటికి నోట్లోకి రావడం కానీ అలా అనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే, మనకి ఈ ఈసోఫేగల్ ఏదైతే మన మౌత్ని స్టమక్ని కనెక్ట్ చేస్తుందో ఈసోఫేగస్, ఆ ఈసోఫేగస్ స్టమక్ దగ్గర ఎండ్ అయ్యేటప్పుడు ఒక చిన్న వాల్వ్ ఉంటుంది. సో ఆ వాల్వ్ ఏంటంటే ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లిప్ లాగా ఉంటుంది. సో మనం తినంగానే అది క్లోజ్ అయిపోవాలి, తిన్నది డైజెషన్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఇలా సరిగ్గా ఆ వాల్వ్ అన్నది టైంకి క్లోజ్ అవ్వాలి, టైంకి ఓపెన్ అవ్వాలి. ఇది టైంకి క్లోజ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి మనము అధికంగా తినేయడం. సో మన పొట్టలో ఎంత ప్లేస్ ఉంటుందో మనం జనరల్గా చెప్తాం 80% ఆఫ్ ద స్టమకే ఫుల్ చేసుకోవాలి, మిగిలిన 20% ఎంటీ చేసుకోవాలని. కానీ అలా కాకుండా మొత్తం 100% ఫుల్ స్టమక్ చేసుకుంటే దానికి పొట్టలో జీర్ణం అవ్వడానికి ప్లేస్ లేక, బికాస్ ఆ చర్నింగ్ మూమెంట్కి మనకు కొంచెం స్పేస్ కావాలి. ఆ స్పేస్ లేక ఈ స్పింక్టర్, ఈసోఫేగల్ స్పింక్టర్ అంటారు, ఆ స్పింక్టర్ని తన్నుకుని ఈసోఫేగస్లోకి ఫుడ్ వచ్చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఫుడ్ వెనక్కి రావడానికి తినంగానే పడుకోవడం. చాలా మంది రాత్రి లేట్ డిన్నర్స్ చేస్తూ ఉంటారు. సమ్వేర్ అరౌండ్ 9:30, 10 కల్లా డిన్నర్ చేసి 11 కల్లా పడుకుంటూ ఉంటారు. సో ఆ పాటికి ఫుడ్ ఇంకా పొట్టలోనే ఉంటుంది. సో వాళ్ళు ఇలా ఎరెక్ట్ పొజిషన్ నుంచి సుపైన్ అంటే స్లీపింగ్ పొజిషన్లోకి వచ్చేసరికి పొట్టలో ఉన్న ఫుడ్ ఈసోఫేగస్లోకి వస్తుంది. ఆ స్పింక్టర్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి. సో లేట్ నైట్ డిన్నర్స్ ఈజ్ అ సెకండ్ రీజన్ వై ద ఫుడ్ ఇస్ కమింగ్ అప్. అండ్ ద థర్డ్ రీజన్ ఏంటి అంటే, మనం తీసుకునే ఫుడ్లో స్పైసెస్ కానీ లేకపోతే మంట కలిగించే టూ మచ్ సార్ ఫుడ్, అంటే ఇప్పుడు మస్టర్డ్ సాస్, కెచప్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే దానికి కూడా అది కూడా వెనక్కి తన్నే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే అట్లీస్ట్ ఆ ఫుడ్ ఎక్సెసివ్ అమౌంట్లో తీసుకున్న ఫుడ్ కూడా ఇలా వెరీ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ స్పింక్టర్ని దాటి బయటికి ఈసోఫేగస్లోకి వచ్చినప్పుడు ఆ ఈసోఫేగస్ లైనింగ్ అంతా కూడా బర్న్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. మన స్టమక్కి కూడా లైనింగ్, మ్యూకస్ లైనింగ్ ఉంటుంది, అలాగే ఈసోఫేగల్ లైనింగ్ కూడా మ్యూకస్ లైనింగ్ ఉంటుంది. అయితే ఒకసారి ఫుడ్ స్టమక్లోకి వెళ్ళాక మనకి స్టమక్లో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ యాసిడ్స్ అనేవి కూడా చాలా సోర్ ఉంటాయి. కానీ మన స్టమక్లో ఉండే మ్యూకస్ లైనింగ్ చాలా థిక్గా ఉంటుంది. సో ఇట్ కెన్ బేర్ దట్ యాసిడిటీ. కానీ ఈసోఫేగస్లో ఉండే మ్యూకస్ లైనింగ్ చాలా థిన్గా ఉంటుంది. సో ఇంత యాసిడిక్ ఫుడ్ మళ్ళీ వెనక్కి తన్నినప్పుడు ఈసోఫేగల్ మ్యూకస్ లైనింగ్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతో మీరు అసలు మామూలుగా ఏది తిన్నా సరే ఆ ఈసోఫేగస్ నుంచి పాస్ అయ్యేటప్పుడు మంటగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక నిమ్మకాయ తిన్నా మంట అనిపిస్తుంది, యాపిల్ సిడార్ వెనిగర్ తాగినా మంట అనిపిస్తుంది, లేకపోతే ఆరెంజెస్ తిన్నా మంట అనిపిస్తుంది. కానీ ఐడియల్లీ ఇవన్నీ హెల్దీ ఫుడే. బట్ స్టిల్ అది ఎందుకు మంటగా వస్తుంది అంటే, మీ ఈసోఫేగల్ లైనింగ్ రప్చర్ అయినప్పుడు మీరు ఏది తిన్నా సరే అది పుల్లటిది తగిలితే ఆబ్వియస్లీ మంట ఎక్కువ అనిపిస్తుంది. సో ఆ మ్యూకస్ లైనింగ్ రప్చర్ అవునంత వరకు మనకి ఓకే. కానీ ఒకసారి అది రప్చర్ అయితే అప్పుడు ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఇలా పుల్లటి తేన్పులు వస్తున్న వాళ్ళు ఆ కండిషన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు, ఉంది నాకు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు సార్ ఫుడ్, పుల్లగా ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయాలి. చాలా వరకు వెరీ సాఫ్ట్ ఫుడ్, మైల్డ్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని, సో స్పైసెస్ తగ్గించుకుని ఆ లైనింగ్ దానంతట అది హీల్ అయ్యేంత వరకు కూడా మనం సాఫ్ట్ అండ్ మైల్డ్ ఫుడ్, మరి వేడి ఫుడ్ కూడా తీసుకోకుండా, సో టెంపరేచర్ ఆఫ్ ద ఫుడ్ని కూడా మనం జాగ్రత్తగా పెట్టుకుని, సో మైల్డ్ అండ్ సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే ఆ లైనింగ్ అది కొన్ని రోజులకి రప్చర్ అయింది, హీల్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనము ఎర్లీ డిన్నర్స్ చేయడం చాలా మంచిది. సో అరౌండ్ పడుకోవడానికి అట్లీస్ట్ 3 అవర్స్ ముందు మీ మీల్ కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు దానికి కొంచెం స్పేస్ ఉంటుంది, అప్పటికి డైజెషన్ అయిపోతుంది, ఈ ప్రాబ్లం అన్నది మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీకు ఆ పుల్లటి తేన్పు లాంటి సమస్యని మనము అవాయిడ్ చేయొచ్చు. తర్వాత మ్యూకస్ లైనింగ్ ఫామ్ అవ్వాలి.
హెల్దీ మ్యూకస్ లైనింగ్ ఫామ్ అవ్వాలంటే దానికి అలోవెరా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. దాంతోపాటు లికోరైస్ ఆర్ Mm. శతావరి అంటారు. Mm. ఇది కూడా మనకి హెల్దీ మ్యూకస్ లైనింగ్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సప్లిమెంటేషన్ తీసుకుంటే మనం దీన్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు, ఓకే. క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి చాలా మంది చెప్తారు రాత్రి రైస్లో పెరుగేసేసి దాన్ని పుల్లగా అయ్యేంత వరకు ఉంచి మార్నింగ్ టైం తింటే ఇది చాలా వరకు ఎలాంటి గ్యాస్ రిలేటెడ్ అయినా గట్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ అయినా సాల్వ్. ఇది ఎవరు తీసుకోవచ్చు? ఇది ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ ఈసోఫేగల్ లైనింగ్ రప్చర్ అయింది ఇష్యూస్ ఉన్న వాళ్ళు అగైన్ వాళ్ళ సమస్యగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది పుల్లగా ఉంది పులుపు కాబట్టి అది ఆ పాత్వే నుంచి పాస్ అవుతుంటే డెఫినెట్గా మంట అనిపిస్తుంది. కానీ ఇలాంటి సమస్యలు ఏం లేవు నాకు, అంటే పుల్లటి తేన్పులు వెనక్కి రావట్లేదు, కాకపోతే గ్యాసీనెస్ ఉంది లేకపోతే బ్లోటింగ్ ఉంది అనుకున్న వాళ్ళు ఇలాగా ఫెర్మెంటెడ్ రైస్ తింటే మంచిది. సో వాళ్ళకి ఏంటి అంటే గుడ్ ప్రోబయోటిక్స్ అన్నవి డెవలప్ అవుతాయి, హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉంటుంది. మన గట్ బ్యాక్టీరియా హెల్దీగా ఉంటే బ్లోటింగ్ లాంటి సమస్యలు, గ్యాస్ ఫార్మేషన్ లాంటి సమస్యలు రాకుండా కొంతవరకు ఉంటుంది. కానీ ఇది ఒకటే సొల్యూషన్ అని చెప్పలేము, బికాస్ గ్యాస్ ఫార్మేషన్ కి చాలా రీజన్స్ ఉంటాయి. మనం తీసుకున్న ఫుడ్ ఇండైజెషన్ అయినా సరే గ్యాసీ అవుతాము. బ్లోటింగ్ అన్నది మనకి ఇందాక నేను చెప్పినట్టు పరిమితికి మించి తీసుకున్న బ్లోటింగ్ అవుతాము, లేకపోతే చాలాసేపు తినకుండా వదిలేసి ఒకేసారి ఫుడ్ ఎక్కువ తిన్నా సరే బ్లోటింగ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. అండ్ మన స్టమక్లో బ్యాడ్ బ్యాక్టీరియల్ కౌంట్ పెరిగినా సరే బ్లోటింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో రీజన్ ఫర్ గ్యాస్ ఫార్మేషన్ అండ్ బ్లోటింగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. మన రీజన్ ఏంటి అని దాన్ని బట్టి మనము వర్కౌట్ చేసుకుంటే దాని సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.